దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకస్తనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి. ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు, వీళ్ళిద్దరు వ్యాపారాలు, వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు, ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. అందుకే డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. ఒక్క దానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీ మూటలు కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగడు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసేద్దాము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? చెయ్యడు. ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి. మీరు చూడండి, నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంత పెద్ద ఇష్యూ అది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడ ఇంకా ఏం తెలియటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈ కేసీఆర్ కొడుకు ఏమన్నాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది, ఏం జరిగింది? మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు? దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్
బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు.